ఫోర్త్ సిటీ చుట్టుపక్కల అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువగా ఉంటున్నారు. ఎంతవరకు సేఫ్టీ అది సార్? ఇక్కడ మంచి క్వశ్చన్ సార్ ఇది. ఫోర్త్ సిటీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ గత గవర్నమెంటు 14 మొత్తం 19,333 ఎకరాలలో ఫార్మా సీట్ అనుకొని 14,000 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ చేసుకుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే ఫ్యూచర్ సిటీ అని తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీని నేను డెవలప్మెంట్ చేస్తాను. అంటే రిమైనింగ్కు 16,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా, సో మాకు వెరీ క్లోజ్ టు ఏదైతే మీరు చూపించారు, నేను గతంలో మన స్టూడియోలోనే మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెరీ క్లోజ్ టు మ్యాప్ మీరు చెప్పిన దాని ప్రకారంగా మాకు ల్యాండ్ కావాలి, పలాని మేడిపల్లి దగ్గర కావాలి, పలాని మీర్ఖాన్పేట, పలాని కురిమిద్ద, ఈ 5 విలేజీల దగ్గర వెరీ క్లోజ్ అని అడుగుతున్నారు. సార్ ఒకటి ఇక్కడ మేజరు, గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ చేస్తే మీ ల్యాండ్ పోతుంది, 100% పోతుంది. మీరు అసలు అవాయిడ్ చేయాల్సిన ప్రాంతం ఏంటంటే ఫీచర్ సిటీ సరౌండింగ్ని మీరు అది వదిలేసేయాలి. అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలనుకుంటే టువర్డ్స్ ఆమనగల్, శ్రీశైలం హైవేలో టువర్డ్స్ ఆమనగల్ అనుకుందాం. మీరు రైట్ సైడ్ ప్లాన్ చేసుకోండి, బెనిఫిట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి ఇచ్చారనుకోండి అగ్రికల్చర్ ల్యాండ్, ఇప్పుడు ఉన్నదే కన్జర్వేషన్ జోన్. గవర్నమెంట్ కూడా యాజ్ పర్ కన్జర్వేషన్ జోన్ ఏదైతే గత 2030 మాస్టర్ ప్లాన్ ప్రకారంగా కన్జర్వేషన్ జోన్ ఉందో సేమ్ అదే జోన్ కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నది. సో కాబట్టి మీరు ఆ జోన్లోకి వెళ్ళి ఏదో అవుతుందో ఏమో, ఇది జోన్ రెసిడెన్సీ జోన్ అవుతుందో ఏమో అన్న బ్లైండ్గా ఆ అనుమానంతో వెళ్ళడం కంటే మీరు రైట్ సైడ్ ప్లాన్ చేసుకోండి అగ్రికల్చర్ ల్యాండ్కి. రేపు రెసిడెన్షియల్ జోన్ కిందకి వచ్చింది అనుకోండి మీరు సేఫ్. ఇంకొకటి ఇక్కడ లైఫ్ సైన్స్ హబ్ ఉంటుంది సార్. లైఫ్ సైన్స్ హబ్కి సంబంధించి మేడిపల్లి దగ్గర ఉంటుంది 4,000 ఎకరాల చిల్లర. మేడిపల్లి చుట్టుపక్కల చిన్న చితక ఒక 2-3 వెంచర్స్ కూడా ఉన్నాయి. సో నేను వాంటెడ్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇన్వెస్టర్ డబ్బు అంత సామాన్యమైనది కాదు సార్, చెమటోడ్చి కష్టపడుతూనే వచ్చే డబ్బు అది. కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే మా లైఫ్ సైన్స్ హబ్ పక్కనే మాది, మీకు మంచి రిటర్న్స్ వస్తాయంటారు. దయచేసి తీసుకోకండి. ఎందుకు అని అంటే లైఫ్ సైన్స్ కంపెనీకి సంబంధించి, లైఫ్ సైన్స్ హబ్కి సంబంధించి గత ప్రభుత్వమే ఈ ఫార్మాకి సంబంధించి 5 కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్ కింద పెట్టింది. రేపు అదే మేడిపల్లి దగ్గర, అదే లైఫ్ సైన్స్ హబ్ దగ్గర మీకు అట్లీస్ట్ ఒక 3 కిలోమీటర్లో 4 కిలోమీటర్లో కనుక బఫర్ జోన్ పెడుతుంది 100% బఫర్ జోన్ పెడుతుంది. అది రూల్, అది గవర్నమెంట్ రూల్, అది పెట్టాల్సిందే అది. సో బఫర్ జోన్ ఇంకోటి ఏంటంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా ఊరుకోరు, ఎన్జిటి కూడా ఊరుకోరు బఫర్ జోన్ పెట్టకపోతే. ఆ బఫర్ జోన్లో వెళ్ళి మీరు ఇలా ప్రాజెక్ట్ తీసుకున్నారు, పర్మిషన్ ఉంది కాదనట్లే, జోనింగ్ రేపు వేస్తాడు, రేపు బఫర్ జోన్ వేసాడు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంది? మీ ఒక్క ప్రాజెక్ట్ మీరు తీసుకున్న ఒక వెంచర్ మాత్రమే డెవలప్ అయి ఉంటుంది, చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ రావు, ఎలాంటి కన్స్ట్రక్షన్ రాదు. కాబట్టి ఈ మేజర్గా మేడిపల్లి చుట్టుపక్కల ల్యాండ్లు తీసుకోవాలనుకునే వాళ్ళు, ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ల్యాండ్లు తీసుకోవాలనుకునే వాళ్ళు దయచేసి అవాయిడ్ చేయడం మంచిది. ఇప్పుడు అంత తొందరపడి ఇన్సైడ్ ఫ్యూచర్ సిటీ అని అగ్రికల్చర్ ల్యాండ్స్కి వెళ్ళొద్దు. ఏవైతే వెంచర్స్ ఉంటాయో వెంచర్స్ ల్యాండ్ పూలింగ్లో పోవు. కస్టమర్స్కి కొందరికి చూసే వ్యూవర్స్కి మరి వెంచర్ ఉంటుంది కదా, వెంచర్ కూడా ల్యాండ్ పూలింగ్లో పోతుంది కదా అంటే పోతుంది. ఎప్పుడు పోతుంది అని అంటే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఒక ఇన్నోవేషన్ థాట్ తీసుకొస్తుందో అప్పుడు పోతుంది. సపోజు 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఉంది, ఆ రావిర్యాల నుంచి అని మీర్ఖాన్పేట కేసే దగ్గర ఒక కంపెనీ, పెద్ద కంపెనీ, పాపం ఆ కంపెనీ పెద్ద ప్రాజెక్టు 40% వెళ్ళిపోయింది అందులో నుంచి, రోడ్డు వచ్చింది అందులో నుంచి, ఇవ్వాల్సిందే చేయాల్సిందే. కానీ అలా అని చెప్పేసి అని ఏదన్నా వేరే ఇంకా ల్యాండ్ పూలింగ్ 16,000 ఎకరాలు ఇంకా ల్యాండ్ పూలింగ్ చేసేది ఉంది కదా, అప్పుడు ఆ ల్యాండ్ పూలింగ్లో వెంచర్ పోతుంది ఏమంటే వెంచర్ పోదు. వెంచర్లని గవర్నమెంట్ ఏమనదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఏదున్నా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి జీపీ ల్యాండ్లు ఉంటాయి, జీపీ వెంచర్స్ ఉంటాయి, వాటిని కూడా తీసేసుకుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్స్ లేవు వాటికి. గవర్నమెంట్ పర్మిషన్ లేనప్పుడు నేను అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్సిడర్ చేస్తా, దానికి యాజ్ పర్ అగ్రికల్చర్ ల్యాండ్కి యాజ్ పర్ కోర్ట్ ఏదైతే ఇవ్వమని చెప్పిందో అట్నే ఇస్తా. వెంచర్ అనుకోండి, వెంచర్ నేను రోడ్ వేస్తాను, ఇది పబ్లిక్ ఉపయోగపడేది కాబట్టి నేను కంపల్సరీ దానికి ల్యాండ్ పూలింగ్లోకి వెళ్తుంది. సో ఫైనల్గా ఎలాంటి ప్రాపర్టీస్కి మంచి డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో? అండ్ ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్, హైరేజ్ బిల్డింగ్స్, ఈ విధంగా ఇండివిజువల్ హౌసెస్ ఇట్లా తీసుకున్నామంటే దేనికి ఎక్కువ డిమాండ్ సార్? ఇక్కడ మైండ్ సెట్ ఎలా ఉంది పబ్లిక్ మైండ్ సెట్? పబ్లిక్ మైండ్ సెట్ ఏంటంటే సార్, ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు రిటర్న్స్ రావాలనే కాన్సెప్ట్లో ఆలోచిస్తుంది. అది ఇప్పటికీ నడుస్తుంది. దయచేసి అది మైండ్లో పెట్టుకోవద్దు. ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము రియల్ ఎస్టేట్లో అంటే నీకు వెయిటింగ్ పీరియడ్ 5 సంవత్సరాలు వెయిట్ చేసి తీరాల్సిందే.
నువ్వు 5 సంవత్సరాలు నువ్వు వెయిట్ చేస్తా అనుకుంటేనే నీకు అనుకున్న రిటర్న్స్ అనేవి వస్తాయి. 5 సంవత్సరాలు నేను వెయిట్ చేయలేను, 2 సంవత్సరాలలో కావాలి నాకు, 3 సంవత్సరాలు కావాలంటే అవ్వదు. లేదు, ఆ మార్కెట్ లేదు. నీకు ఎప్పుడు అయితే అంటే సార్ ఈ 3 సంవత్సరాలలో అప్రిషియేషన్ వచ్చే సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. వాటికి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు మనం శ్రీశైలం హైవే తీసుకుందాం. శ్రీశైలం హైవేలో ఆమనగల్లు లొకేషన్ ఉంటుంది. ఆమనగల్లు లొకేషన్లో ఆమనగల్లు నుంచి అని మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మాడుగుల రోడ్డు అంటారు. మాడుగుల రోడ్డుకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అది 3 yearsలో మీకు అప్రిషియేషన్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మనకు ఆమనగల్లుకు జస్ట్ 1.5 kilometer డిస్టెన్స్ నుంచి RRR వస్తుంది. RRRతో పాటు 330 feet గ్రీన్ఫీల్డ్ రోడ్డు కూడా ఆ మాడుగుల రోడ్లో ఆకుతోటపల్లి దగ్గర టచ్ అవుతుంది. మీరు ఈ మాడుగుల రోడ్లో కనుక ప్లాన్ చేసుకున్నారనుకోండి, బిఫోర్ ఇన్సైడ్ RRR మాడుగుల, ఇప్పుడు మనం ఆమనగల్లు దాటగానే జంగారెడ్డిపల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. జంగారెడ్డిపల్లి విలేజ్ దగ్గర రైట్ తీసుకుంటేనేమో ఇర్విన్ వెళ్తారు, లెఫ్ట్ తీసుకుంటేనే ఇర్విన్ చెరకొండ వెళ్తారు, లెఫ్ట్ తీసుకుంటేనేమో మన మాడుగుల, తర్వాత మాల్ వెళ్తాం. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఆకుతోటపల్లి కనెక్ట్ అవుతుంది. అంటే నేను క్లియర్ కట్గా మీకు ఒక 3 yearsలో మంచి రిటర్న్స్ వచ్చేది ఏంటంటే ఇది ఒక లొకేషన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ లొకేషన్ ఇదే RRR బేస్ చేసుకుంటే ఇప్పుడు బెంగళూరు హైవే ఉంది, బూరుగుల దగ్గర పెట్టచ్చు. అట్ ద సేమ్ టైం కుందుర్గు దగ్గర వరకు వెళ్ళొచ్చు. ఇటు సైడ్ పరిగి రోడ్లో కుందుర్గు కానివ్వండి, ఇకపోతే సెజ్ సర్కిల్ కానీ అలా వెళ్ళొచ్చు. ఇప్పుడు విజయవాడ హైవే ఉంది. విజయవాడ హైవే ఏంటంటే ఈ గవర్నమెంట్ మైండ్లో లేదు, ఇన్వెస్టర్స్ మైండ్లో కూడా లేదు. కానీ అక్కడ ఏదైతే ఈ ఎగ్జిట్ నేషనల్ హైవే సార్, అది నేషనల్ హైవే 65, అక్కడ కంపల్సరీ ఎగ్జిట్ ఇస్తాడు. అక్కడ RRR ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సాగర్ హైవేలో సార్ నేను చెప్పిన వీటన్నిటిలల్లో వన్ ఆఫ్ ద మేజర్ హైవే భవిష్యత్తులో రాబోయే హైవే సాగర్ హైవే. సాగర్ హైవేకి ఉన్న అడ్వాంటేజ్ RRR కురుమేడు దగ్గర వెళ్తుంది, దాంతోపాటు 12 lane రోడ్డు యాచారం దగ్గర వెళ్తుంది. యాచారం తర్వాత కురుమేడు వస్తుంది. సో దీంతో పాటు వెరీ క్లోజ్ టు ఫార్మా సిటీ అయినా, ఫ్యూచర్ సిటీ అయినా, వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్. అసలు ఇది చాలా మంది దీన్ని అవాయిడ్ చేస్తారు. అదే జన పబ్లిక్ సాగర్ హైవేకి ఫ్యూచర్లో ఈ బెంగళూరు హైవేని తలదన్నే రీతిలో ఉంటుంది. ఎంటైర్ హైదరాబాదులో మనం వెళ్ళి ఊరకనే కాసేపు అక్కడ నించున్నా కానీ నా భూమిలో ఎందుకు నించున్నాం అనే రోజులు సాగర్ హైవేలో వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆమనగల్ ఉంది సార్. ఆమనగల్ అనేది రానున్న ఒక 5 సంవత్సరాల అదొక శాటిలైట్ టౌన్ కాకపోతే చూడండి మీరు, షాద్నగర్ ఎలాగనైతే ఎయిర్పోర్ట్ కొత్తగా 2008లో ఎయిర్పోర్ట్ వస్తున్నప్పుడు షాద్నగర్ సైడ్ మస్తు ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళాయి. అది ఇప్పుడు పెద్ద టౌన్ కింద డెవలప్ అవుతుంది. అదొక శాటిలైట్ టౌన్ కింద డెవలప్ అవుతుంది బాగా, మంచి చుట్టూ కంపెనీస్. ఇప్పుడు మనం ఇటు శ్రీశైలం హైవే కంటే కూడా ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే శ్రీశైలం హైవే సైడు రావాలి, బెంగళూరు హైవే సైడ్ అన్ని వచ్చి ఉన్నాయి. మనకు జడ్చర్ల వరకు నెంబర్ ఆఫ్ సెడ్జెస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఎంఎస్ఎన్ కానివ్వండి, నాట్కో కానివ్వండి, అటు పోతే పెద్ద పెద్ద దివీస్ వాళ్ళది, దివిటిపల్లి దగ్గర అమర రాజా వాళ్ళది కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్, మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఆ షాద్నగర్ టౌన్ అనేది మనకు శాటిలైట్ టౌన్ లాగా పెద్దగా డెవలప్ అవుతుంది. రేపు ఇదే ఆమనగల్లు కూడా, ఇదే శ్రీశైలం హైవేలో ఇదే ఆమనగల్లు కూడా అది 5 years పడుతుందా 6 years పడుతుందా దాని క్లియర్ కట్ క్యాల్కులేషన్లోకి వెళ్తే కంపల్సరీ ఇదే ఆమనగల్లులో మనం గజం 30-40 వేలకు వెళ్ళొచ్చు, ఈజీగా 30-40 వేలకు వెళ్ళొచ్చు. అది RRR బేస్డ్ మంచి లొకేషన్ అవుతుంది. ఆమనగల్లు కూడా మనం ఆమనగల్లు మన ఇంటి దగ్గర నుంచి చూస్తే 100-120 kilometers వస్తుంది. అసలు ఆమనగల్లును ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నాడు అంటే ఒక కస్టమరు డిస్టెన్స్ని పట్టించుకోవద్దు, ఆమనగల్లు టౌన్ పట్టించుకోవాలి. ఆమనగల్లు టౌన్ నుంచి ఎంత దూరం ఉంది, RRR నుంచి ఎంత దూరం ఉంది ప్రాజెక్టు, 300 feet రోడ్డు ఏదైతే వస్తుందో ఆకుతోటపల్లి అది ఎక్కడి నుంచి ఎంత దూరం ఉందో చూడాలి. బట్ వెయిటింగ్ పీరియడ్ రియల్ ఎస్టేట్లో 5 years నుంచి పైన వెయిటింగ్ పీరియడ్, అది ఉంటేనే ఇన్వెస్ట్మెంట్కి రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ వెళ్దాం. సో ఈసారి అంటే కస్టమర్స్ డౌట్స్ కూడా చాలా ఉన్నాయి, మనకి కామెంట్స్ రూపంలో వస్తున్నాయి, వాటి మీద కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. షూర్ సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ. సో ఇఫ్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ మీ 9390487807. థ్యాంక్ యూ.